నమస్తే, నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. గతంలో భారతదేశ రాజకీయాలు ఎలా ఉండేవంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు ఎవరైనప్పటికీ వారి మీద ఒక ఆరోపణ వచ్చిన మరుక్షణం తమ పదవులకు రాజీనామా చేసి ఆ ఆరోపణ నిజం కాదు అని నిరూపించుకున్న తర్వాతనే తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి గెలిచి నిలిచేటువంటి వారు. అటువంటి రోజుల నుంచి నేడు మనం ఎటువంటి రాజకీయ రంగంలో, ఎటువంటి రాజకీయ నాయకుల పాలనలో మనం ఉన్నాము అంటే, తమ నియోజకవర్గ ప్రజలు తమకు ఓట్లేసి గెలిపిస్తేనే మనం ఎంపీ, ఎమ్మెల్యే అయ్యాము అనేటువంటి సోయ మరచి, తమ నియోజకవర్గ మహిళలకు ఫోన్లు చేసి తమ అంగాంగ ప్రదర్శనను చూపించడమే కాకుండా ఆ విషయాన్ని బయలు బహిరంగమైన తర్వాత కూడాను బుకాయించుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఆరోపణ నిజమనేది తర్వాత సంగతి. అది డీప్ ఫేక్ అనో ఏఐ అనో కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వారి యొక్క అనుచర వర్గం ఎలా తయారైంది అంటే, అది అబద్ధమని చెప్పడం ఆపేసి, గతంలో మీ నాయకుడు చేయగా లేనిది మా నాయకుడు చేసే తప్పేంటి అని ఒక వర్గం అంటే, మీ నాయకుడు చూపిస్తే చూడలేదా, ప్రజలు మా నాయకుడు చూపిస్తే కూడా చూస్తారు అన్నటువంటి వర్గం ఇంకొక వర్గం ఇలా తయారైంది. అడ్డంగా దొరికిపోయినటువంటి ప్రజాప్రతినిధులు అది డీప్ ఫేక్ అయ్యని, ఏఐ అని ప్రత్యర్థులు పనినటువంటి కుట్ర అని చెప్తున్నారు తప్పించి, వచ్చినటువంటి వీడియోని ఎఫ్ఎస్ఎల్ కు పంపించి రిపోర్టు నిష్పక్షపాతంగా బయట పెట్టండి అని ఏ ఒక్క ప్రజాప్రతినిధి అనకపోవడం హాస్యాస్పదం. అది వారికి కూడా తెలుసు ఏ క్షణాల్లో ఏమి చేశారు అని. అందుకే వారెవరు కూడాను దాన్ని ఎఫ్ఎస్ఎల్ కి పంపించి నిజ నిర్ధారణ చేయమని ఎవరు అడగడం లేదు. ధన్యవాదాలు. నమస్తే.